జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్కు అర్థమైంది. 2019 ఎన్నికల్లో నేను ఏదైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో ఆనాడు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు భ్రమలు కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా ఈ ఎన్నికల్లో గెలవాలంటే దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి మీద దాడులు చేసి సమాజాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం దళితులకి తనకి ఏదో రక్త సంబంధం ఉన్నట్టు, దళితులు మేనమామలైనట్టు, దళితుల్ని ఉద్ధరిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో బైబుల్ పెట్టి వాళ్ళ తల్లి చేత వాళ్ళ అక్క చెల్లెల చేత ప్రార్థనలు చేయించి దళితుల్ని అనేకమైనటువంటి సెంటిమెంటల్గా వాడుకొని గెలిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాస్తవానికి దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని, దళితులు అమాయకులని, దళితులు ఏదన్నా చెబితే నమ్ముతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భావించి ఆ పద్ధతిలోనే ముందుకెళ్ళినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకనే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెప్పాడు. నాకు బంధుత్వం ఉందన్నాడు. మా నాన్న మేనమామ దళితులని చెప్పాడు. మీరందరికి కూడా నేను మేనమావని అవుతానని చెప్పాడు. మీ జీవితాలన్నీ కూడా మారుస్తానని చెప్పేసి చెప్పాడు 2019లో. ఇవన్నీ కూడా నమ్మి అత్యధికంగా దళితులు ఓట్లేసి గెలిపించారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళు అని ఎవరినైనా అన్నాడంటే వాళ్ళని నాశనం చేయటమే పనిగా పెట్టుకుంటాడు. సొంత వాళ్ళు అన్నాడంటే వాళ్ళని రాజకీయాల కోసం హతమార్చడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. సొంత కుటుంబంలో వాళ్ళని మనం చూసాం. వాళ్ళ బాబాయిని కానీ, వాళ్ళ చెల్లెళ్ళని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ బంధువులను కానీ ఏ విధంగా వాడుకొని వాళ్ళని హతమార్చడమో, రోడ్డు మీద తిరిగేటట్టు చేయటమో, గతి లేకుండా చేయటమో, భయభ్రాంతులు గురి చేయటమో మనం చూసాం. అట్లాగే బంధుత్వం పేరు మీద దళితులను కూడా ఏ విధంగా వాడుకొని ఎన్నికల్లో గెలిచాడో ఆ తర్వాత దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు మొదలుపెట్టాడు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకుంటే చిత్తూరు దాకా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక హత్య జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేస్తూనే ఉంది. ఏదో ఒక చోట దళిత మహిళల్ని రేప్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక చోట దళితుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. దళితుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతానే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ఇది? జనరల్గా నీ మీద ప్రేమ ఉందంటే ఏదైనా కూడు పెడతాడు, గొడ్డేస్తారు, భూమి ఇస్తారు, లేకపోతే హక్కును చేర్చుకుంటారు. కానీ నీ మీద ప్రేమ ఉంది అని అంటే వాళ్ళని ఎందుకు హతమారుస్తాడు, వాళ్ళ మీద ఎందుకు కక్ష తీర్చుకుంటారంటే దీనికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. బాబాయిని ఎందుకు చంపాడంటే ఖచ్చితంగా రాజకీయాల కోసమే. తల్లిని ఎందుకు ఆ పదవి నుంచి తీసేసి గౌరవాధ్యక్ష పదవి నుంచి దూరం పెట్టాడంటే రాజకీయాల కోసమే. ఆయనకి రాజకీయాలంటే జనరల్గా అభివృద్ధి చేసి ఇదిగో నేను ఈ ప్రాజెక్టు కట్టాను, ఈ పరిశ్రమ తెచ్చాను, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇంత మీ మీద ఇబ్బంది లేకుండా నిత్యావసర ధరలు తగ్గించాను, లేకపోతే మీకు తక్కువ ధరకి ఇసుక తెస్తా ఉన్నానని ఎవరైనా చెబుతారు, గెలుస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తూ ఈ అరాచకాల్ని ప్రేమవాదంగా చెబుతూ అరాచక దాడులు చేయిస్తూ ఇది ఆత్మీయత అని చెప్పి అనేకమైనటువంటి తప్పుడు పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను వాడుకుంటూ ఉంటాడు. ఈరోజు చూస్తే ఆ రోజు దళితుల ఓట్లతోటి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 189 మంది దళితుల్ని చంపారు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేదు. ఈ దేశంలో 5 సంవత్సరాల్లో ఈ స్థాయిలో అరాచకాలు దళితుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు దళితుల్ని అంటరానిలుగా చూసి చట్టాలు లేనప్పుడు వాళ్ళ మీద మలం మూత్రాలు విసర్జించేటువంటి వాళ్ళు. స్వాతంత్రం వచ్చిన 75-76 సంవత్సరాల తర్వాత దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారిని గౌరవించే ఈ టైంలో మలము మూత్రాలు పోసే పురాతనమైనటువంటి సంస్కృతి, అంటరానితనాన్ని పెట్టేటువంటి సంస్కృతి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చిందంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. నందిగామలో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి దళిత కుర్రవాడి మీద మలము మూత్రాలు పోసి మంగళగిరి దాకా తరుముకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మొన్న గిరిజన యువకుడిని ఒంగోలులో ఒక
హాస్పిటల్ ఎరక తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చితకబాది వాడు దాహం వేస్తూ ఉందంటే వాడి మీద మలం మూత్రాలు విసర్జించి అవహేళన చేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా చట్టాలు తన పని తాను చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ ఉంది. ఎక్కడన్నా దాడులు జరిగితే దాడులకి గురైనటువంటి వాళ్ళ మీద మరి ఈ చట్టాలు ప్రయోగిస్తూ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారో ఆ దాడులు చేసినటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది మొత్తం కూడా ఈ 5 ఏళ్లలో నిరంతరం దాడులతోటి దళితులందరూ కూడా ఇసిగి వేసారిపోయాడు. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, శీలాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.